హాయ్ హలో వెల్కమ్ టు మిత్ర వరల్డ్. మేమైతే గుడికి వెళ్ళామండి. వేటపాలెంలో నాగారమ్మ గుడి అని ఉంది. అక్కడికి వెళ్ళాము. అందరూ నాగారమ్మ తల్లి అని అంటారు, కానీ ఆ అమ్మవారి పేరు, పూర్తి పేరు శ్రీ కనక నాగవరపమ్మ అమ్మవారు. ఆమె మామిడి తోటల మధ్యలో ఉన్న అయితే చాలా బాగుందండి. అసలు ఎండాకాలం అయితే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఎందుకంటే చుట్టూ మామిడి తోటలు, ఎండాకాలంలో అయితే మామిడికాయలు కూడా చెట్లు నిండా ఉంటాయి. మేము వెళ్ళేదలికే మామిడికాయలు సగం బడ అన్ని కోసేసారు, ఇంకా ఉన్నాయి. అక్కడ మామిడికాయలు కూడా అమ్ముతున్నారు. తోటలోకి కూడా వెళ్ళొచ్చు మనం అన్నడికి. లేదు, ఎంట్రీ చూసారు కదా ఫస్ట్, అంటే తెలియని వాళ్ళ కోసం చెబుతున్నా. ఆ ఎంట్రీ వచ్చాక లోనకి వెళ్ళిపోయామంటే రైల్వే ట్రాక్ గాని వచ్చింది. అక్కడ దాటాక ఇంకా అమ్మవారి గుడి. అట్లా బారుగా వచ్చేస్తే చివరగా వచ్చే అమ్మవారి గుడి కనపడిద్ది. అయితే చాలా మంది ఉన్నారండి ఆ రోజు. మొక్కుబళ్ళంట అందరూ చాలా మంది ఉన్నారు. అందరూ పొంగళ్ళు చేసుకొని, కోళ్ళు కోసుకొని, వేటలో కోసుకొని, చాలా మంది ఆడే వండుకొని వెనకమాల గుడి వెనకమాల చుట్టూ పక్కనంతా కూడా అక్కడే వంటలు చేసుకుంటున్నారు. తిని సాయంత్రానికి వెళ్తున్నారు మొక్కుబళ్ళు చెల్లించుకొని. అయితే చాలా బాగుందండి. పెద్ద పెద్ద చెట్లు. అసలు ఎండాకాలం అయితే ప్రశాంతంగా మనకి దగ్గరున్న ఊర్లు మనం వెళ్ళమండి. ఇంత మంచి ప్లేస్ ని ఆ, మన ఊరు మన గుళ్ళు మనం ఎక్కువ వెళ్ళము. దూరం ఊరు నుంచి వచ్చే వాళ్ళు అయితే చాలా మంది వచ్చారు. చాలా బాగుంది. అయితే చూడండి, గుడి చుట్టూ ఇంక ఇలా ఎక్కడికక్కడ అందరూ చక్కగా పొంగళ్ళు చేసుకొని అక్కడే వంటలు కూడా చేసేసుకొని సాయంత్రం దాకా ఉండి అప్పుడు వెళ్తున్నారు. గేమ్స్ ఆడుకుంటా పిల్లలు సరదాగా, పెద్దలు అంతా బాగుందండి. గుడి చుట్టూ కూడా అంతా ఇంతే. ఇబ్బంది లేదు, వర్షం పడినా కూడా ఇబ్బంది లేదు. అక్కడ అన్ని రూమ్స్ ఉన్నాయి. ఏ, అక్కడ కూడా ఉండొచ్చు. చాలా బాగుంది ప్లేస్ మడికి. గుడి చుట్టూ అన్ని తోటలే అన్నమాట. లోనకి వెళ్తే ఇంకా తోటలు ఉన్నాయి. ఈ అమ్మవారే కాదండి, ఈ లెఫ్ట్ సైడ్ అటు మనం వచ్చే ముందు నుంచి వచ్చేటప్పుడు అటు లెఫ్ట్ సైడ్ కి వెళ్ళామంటే ఇంకో అమ్మవారు కూడా ఉన్నారు. ఆ అమ్మవారు కూడా చాలా బాగుంది. అక్కడికి కూడా వెళ్ళండి. ఒకవేళ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళండి. చాలా బాగుంది. చాలా బాగుంది. ఈ గుడే కాదు, పక్కన నాగయ్య స్వామి కూడా ఉన్నారు. అది కూడా చూడండి. అదిగో శ్రీ కనక నాగవరపమ్మ అమ్మవారి దేవస్థానం అని రాసింది. పూర్తి పేరు అయితే అదండి. కానీ అందరికి తెలిసిన పేరు అనే పేరు నా నాగమ్మ నాగారమ్మ తల్లి అని అంటారు. అది ఇదంతా గుడి ముందు ప్లేస్. అట్లానే చూడండి ఎన్ని తోటలు కానొస్తున్నాయో. తోటలు అయితే చాలా ఉన్నాయి. అక్కడే ఎదుగు మంచిగా పూలను తీసుకొని అక్కడే కోసేసి అక్కడే బయట కొబ్బరికాయలు కొట్టి వెళ్తున్నారు. అది గుడి చుట్టూ అలా. అక్కడైతే బావి కూడా ఉందండి, కానీ బావిలో నీళ్లు పడికి బాగోలేదు. అదో చెప్పాను కదా, నాగమయ్య స్వామి అని. అక్కడ చిన్న పుట్ట అయితే ఉంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు పుట్టకు కూడా వెళ్తారు. బాగుంది, ఇబ్బంది లేకుండా. బాగుంది. వెళ్ళొచ్చండి ఎండాకాలం. పిల్లల్ని తీసుకొని సరదాగా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇటు కూడా సెలవులు వస్తాయి కదా. ఎండాకాలమే కాదు, వేడిగా అయినా వెళ్ళొచ్చు. ఎండాకాలం వెళ్తే ఏంటంటే మామిడి తోటలు ఉన్నాయి కాబట్టి, మామిడికాయలు కూడా ఉంటాయి కాబట్టి అట్లా కూడా చూసినట్టుగా ఉండిద్ది కాబట్టి చెబుతున్నాను. ఎండాకాలం వెళ్తే అదొక చూసినట్టుగా ఉండిద్ది మామిడి తోటను కూడా అని. చాలా బాగుంది. ఇదే గుడి వెనకమాలెట్ట చూపించా కదా ఇందాక, అలా. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఉండిద్ది, అది నొక్కితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వచ్చిద్దండి. ప్లీజ్ అండి, మన సపోర్ట్ చేయండి. ముందుకు మీరు సపోర్ట్ చేయటం వల్లే మేము ఇలాంటి వీడియోలు ఇంకెన్నో పెట్టగలుగుతాం.